రామచంద్ర ప్రభు పంతులు గారు, ఈ ఏల పోర్టు ఇది. పల్లెటూరు కదా, పని లేదనుకుంటే రోజు బండి ఉత్తరాలు వచ్చి చచ్చిపోతానండి. నేను తీసుకెళ్లి ఏ ఢిల్లీలో బొమ్మలు పారేలయ్యా. అయితే అక్కడ పోర్టు మనకి పని లేదంటారా? ఇలాగా వెతవాడు మాత్రం ఉండదు. ఇదిగో ఇది హెడ్ మాస్టర్ గారు ఉత్తరం, హైదరాబాద్ నుంచి వచ్చింది. నువ్వు పని చేద్దాల్సి పెడతాగా, ఆయన ఇంట్లోనే ఉంటారు, ఆయనకి ఇచ్చే. అది సరే గారు పంతులు గారు, నేను కాలంగా అమ్మాయి పెళ్లిలో గుండ్రా ఎంత నడ్డులు ఓ పాటికి నాగించినారంట, నిజమేనా? ఇదిగో ఇలాంటి వెధవ ప్రశ్నలు అడుగుతుంది, వెళ్ళి పని చూస్తాడు. అయితే అక్కడ కూడా మీ పేతాపం చూపించినారన్నమాట. నమస్కారం మాస్టర్ గారు, మీకు ఉత్తరం వచ్చిందండి. స్కూల్ దగ్గర ఇవ్వకపోయావా? పంతులు గారు మీరు ఇంటి దగ్గర ఉంటారని చెప్తే నాను ఇక్కడ తీసుకొచ్చినానండి. అయ్యా వస్తానండి. ఎక్కడి నుంచండి ఉత్తరం? హైదరాబాద్ నుంచి శాంతరాశి. అల్లుడు గారు పిల్లలు కులాసా? ఆ, అన్నట్టు ఆ రాజాగారు బంగ్లా ఖాళీగా ఉన్నట్టుంది, మీరు దగ్గరుండి బాగు చేయించండి. సోమవారం అంటే ఎన్నో రోజులు లేదు. నన్ను వదలండి. పట్టుకోలేవు. నన్ను పట్టుకోలేవు. ఎక్కడ దాకా పోతా చూస్తాను. ఇక దీనికి పెళ్ళైనట్టే. నువ్వు పట్టుకోలేవు. పట్టుకున్నాను. నువ్వే ఇంకా చిన్నపిల్లవు కావు. అందరూ అడుగుతున్నారు నీ పెళ్ళెప్పుడని. ఆ అబ్బాయి వాడు వస్తున్నాడు, తీసుకురావడానికి మీ నాన్నగారు స్టేషన్కి వెళ్ళారు. మరొకవేళ అతనికి నేను నచ్చలేదనుకో? ఏ ఎందుకు నచ్చు? నీకేం తక్కువ? మెట్రిక్ చదువుకున్నావు, చూడటానికి అందంగా ఉంటావు, ఇంటి పనులన్నీ వచ్చు, ఇంకేం కావాలి? మరొకవేళ నాకు అతను నచ్చలేదనుకో? ఇత్తెక్కవా కూడా వాగద్దంటున్నా. శాంతక్క ఉత్తరంలో రాసింది, అతను చాలా మంచివాడట. అతనితో నీకు పెళ్లి జరిగితే నువ్వు చాలా అదృష్టవంతురాలు అవుతావు. ఇప్పుడు కాదా? నీ మొహం. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు, 2000కు పైగా జీతం వస్తుంది. అసలు నేను పెళ్లి గిళ్ళి ఏమి చేసుకోను. బిఏ ఎంఏ ఇంకా చదువుకుంటాను. నాన్నలాగా హెడ్ మాస్టర్ అవుతాను. అప్పుడు కళ్ళజోడు పెట్టుకుని దర్జాగా స్కూల్కి వెళ్తాను. అబ్బాబ్బాబ్బా, నీ నోరు నిమిషం కూడా మూతపడదు కదే. ఎందుకు మూతపడదు? సరేలే, రేపటి నుంచి పొద్దున్నే లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి. జడేసుకుని తల నిండా పూలు పెట్టుకోవాలి, చక్కగా కళ్ళ నిండా కాటుకు పెట్టుకోవాలి, మంచి చీర కట్టుకోవాలి, చెరుగట్టు వైపు వెళ్ళకూడదు, నవ్వకూడదు, నోరు మూసుకుని అన్నం తినాలి. అవును, నోరు మూసుకుని అన్నం ఎలా తింటారమ్మా? నీలాంటి కూతురు పగవాళ్ళకు కూడా వద్దే. కానీ నాకు మాత్రం ఇలాంటి అమ్మే కావాలి. సంతోషించలే. పోయావా? ఈ చీరకేం తక్కువ బానే ఉందిగా. సరే, ఇవి తీసుకెళ్ళి. ఇవన్నీ ఎందుకు? ఎందుకేమిటే పిచ్చి మొహమా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చదువుతో వెళ్ళకూడదు. పైగా పట్నంలో ఇలా ఇచ్చి పుచ్చుకోవటం పద్ధతి. అతను సంతోషిస్తాడు కూడా. నేను అసలు టీకి పిలవడానికే వెళ్ళను. కావాలంటే బాబుని పంపించుకో. బాగానే ఉంది, చదవేస్తే ఉన్నమతి పోయిందని. చిన్నపిల్లాడు వాడు వెళ్ళి పిలిస్తే ఏం బాగుంటుంది? పెద్దదాను నువ్వు వెళ్ళి పిలిస్తే మర్యాదగా ఉంటుంది. వెళ్ళు. అక్కడ అల్ల చేయకూడదు, అదేమిటి ఇదేమిటి నడకూడదు. ఆయన పెద్ద ఇంజనీర్, కోపం వస్తుంది తెలుసా? వెళ్ళగానే గుడ్ ఈవినింగ్ సార్ అని చెప్పాలి. బాబు అక్క చింతకాయలు ఇదిగో. బంగ్లాలో మామిడి చెట్లు, చింత చెట్లు ఉంటాయి. కోతులు అవన్నీ అక్కకూడదు, బుద్ధిగా ఉండాలి. ఆయన దగ్గర గట్టిగా నవ్వకూడదు తెలుసా? మరి ఒకవేళ గట్టిగా నవ్వొస్తే వచ్చిన పళ్ళని కనిపించేటట్టు ఈ నవ్వకూడదు. ఏ నేను రోజు శుభ్రంగానే పళ్ళు తోముకుంటున్నాను కదా. ఒరే ముద్దు, నీ పళ్ళ గురించి కాదురా, పెద్దవాళ్ళ దగ్గర గట్టిగా నవ్వకూడదు. ఒకవేళ నవ్వు వచ్చినా చిరునవ్వు నవ్వాలి. ఎలాగా? ఇదిగో ఇలా.
దని ఆ ఎవరు తోటమాలి కూతురువా? నేను హెడ్ మాస్టర్ రామనాథం గారి చిన్నమ్మాయిని. ఓహ్ సో సారీ, పూలు చూడగానే అలా అనుకున్నాను. థ్యాంక్స్, లోపల రండి. గుడ్ ఈవినింగ్ సార్. అరే నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? గుడ్. మీరేం తీసుకుంటారు, కాఫీయా టీయా? అబ్బే మాకేం వద్దండి. ఏం పర్వాలేదు, తీసుకోండి. గోవింద్, అరే కూర్చోండి. అవును, మీరు అటు ఇటు తిరుగుతూ ఇలా చేతులు ఎందుకు ఊపుతున్నారు? అదే రాళ్లతో కొడుతూ కాకుల్ని తోలుతున్నాను. ఇక్కడ కాకిలే లేవుగా. మరి నా చేతిలో కూడా రాళ్ళు లేవుగా. మీరు వచ్చే ముందు నేను పాడుతున్నది ఉదయ రవిచంద్రిక అనే రాగం. నాకు శాస్త్రీయ సంగీతం అంటే చాలా ఇష్టం. జీవితంలోని అనంతమైన సౌందర్యాన్ని నిర్దిష్టంగా నిర్వచించే శక్తి దానికి ఉంది. ఉదాహరణకి యమన్ కళ్యాణ రాగం ఉంది. సాయంకాలం అస్తమించే అరుణబింబం సంధ్యకాంతులు వెదజల్లుతూ ఉంటుంది. నీలిరంగు నిండిన వినీలాకాశం విచిత్రంగా నారింజ రంగులోకి మారిపోతూ ఉంటుంది. ఎటు చూసినా శాంతి నిండిన ప్రశాంతమైన వాతావరణం. పగలంతా హాయిగా స్వేచ్ఛగా తిరిగిన పక్షులు వాటి వాటి గోళ్ళకు చేరుతూ ఉంటాయి. పనిపాటలతో అలసివలసిన రైతులు నాగళ్లు భుజాన వేసుకుని నవ్వుతూ తొడుతూ ఇళ్ళకి చేరుకుంటూ ఉంటారు. ఈ అందాలన్నింటినీ చూస్తుంటే ఎంతో మానసిక ఆనందం కలుగుతుంది. అదంతా ఈ రాగంలో పొదగబడి ఉంది. సృష్టిలోని వెలుగు నీడల్లా కలిసిపోయే ఈ ఆరోహణ అవరోహణలే సంగీతానికి, జీవితానికి. ఏ మీకు సంగీతం అంటే ఇష్టం లేదా? ఇలాంటి సంగీతమా? మరి ఎలాంటి సంగీతం అంటే ఇష్టం? చెప్పక్క, మన తిరునాళ్ళలో మన డప్పు సమ్మె పాడలేదు, అలాంటి పాటలు అంటే ఇష్టమని చెప్పక్క. ఏ పల్లె పాటలు కూడా శాస్త్రీయ సంగీతానికన్నా తక్కువేం కాదు. ఆ పాటల్లోనే పల్లె సీమల అందాలు, సుగంధాలు పరిమళిస్తాయి. మనసులోని ఆనందాన్ని, అనుబంధాన్ని తెలియజేసే ఆ జానపద గీతాలు. సరే, ఈ సంగీతం కూడా వదిలేయండి. మీ ఊరు నాకు చాలా నచ్చింది. ప్రశాంతమైన వాతావరణం, ఎటు చూసినా ఆకుపచ్చని తివాచీ పరిచినట్టు పచ్చని పంట పొలాలు. సరే, ఇది కూడా వదిలేయండి. మీ ఊళ్ళో చూడాల్సిన ప్రదేశాలు ఏమున్నాయి? రామవనం, పొజ్జనకొండ, రాజుగారి కోట. మరి మంత్రాల మరి చెట్టు, అది 300 సంవత్సరాల నాటి చెట్టు. మరి కర్ణం గారి బండిల్లోటి అది చూడాల్సిన చోటేమిటి? ఇతను మీ చింతముడా? కాదండి, బాబని మా పక్కింటి అబ్బాయి. నువ్వేం చదువుతున్నావు ఫ్రెండ్? 3 పాస్ అయి 4లోకి వచ్చాను. గుడ్. మరి నువ్వేం చదువుతున్నావు? మెట్రిక్ పరీక్ష రాశాను. భేష్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. ఒక మోవాడు ఉన్నాడు, వాడికి దాహం వేసింది, మంచి నీళ్లు కావాలి. వాడు ఎలా అడుగుతాడు? ఏముంది అని అడుగుతాడు. తెలివైందే. సరే, ఇంకోటి అడుగుతాను. ఒక గుడ్డివాడు ఉన్నాడు, వాడికి కత్తెర కావాలి. వాడు ఎలా అడుగుతాడు? ఇలా అని అడుగుతాడు. అలా ఎందుకు? వాడు గుడ్డివాడే కానీ మోగవాడు కాదుగా. కత్తెర కావాలి నోట్తో అడుగుతాడు. ఏం బాబు? అవును. మేము వెళ్ళొస్తామండి. అరే టీ తాకుండా వెళ్ళిపోతున్నారేమిటి? గోవింద్, గోవింద్. మేము టీ తాగడానికి రాలేదు, సాయంత్రం మిమ్మల్ని టీకి పిలవడానికి కోసం వచ్చాం. నాన్నగారు చెప్పమన్నారు. షూర్, తప్పకుండా వస్తాను. హలో, ఇంతకు మీ పేర్లు ఏమిటో చెప్పలేదు. నా పేరు గీత. నా పేరు బాబు జగదీష్ చంద్ర బోస్. అబ్బా, నువ్వు కూడా ఆయనంత సైంటిస్ట్ అవుతావు అనమాట. మరి మీ ఇల్లు ఎక్కడా? గుడి దగ్గరికి వచ్చి కుడివైపు తిరిగి నేరుగా వస్తే మా ఇల్లు. ఓకే ఓకే. ఇదిగో ఇది చూసారా బాబు, మడత కాజా అమ్మాయి చేసింది. ఆ పకోడా చూసారా, క్యాబేజీ పకోడా గీత చేసింది బాబు. ఆ మైసూర్ పాకు చూసారా బాబు, చాలా బాగుంటుంది. కొత్త రకం శనగపిండితో చేయలేదు. ఏం పిండి అది? చాలా బాగుంటుంది బాబు. ఈ లడ్డు చూసారా బాబు, పన్నీర్ పోసి చేసింది. చాలా రకాల కొత్త వంటలు నేర్చుకుంది బాబు. ఆ మధ్య అది దబ్బకాయ పులిహోర చేసింది. ఎంత బాగుందనుకున్నావు, నాకే తెలియలేదు. ఏమండి, అమ్మాయి చెప్పింది దబ్బకాయ పులిహోర అని.
చాలా బాగుంది. ఈ వంటలన్నీ గీత చేసిన ఆ ఒక్క వంటలేమిటి బాబు, కుట్లు అల్లికలు ఎన్ని నేర్చుకుందనుకున్నావు? కుట్టింది కుట్టకుండా కుడుతుంది బాబు. ఒక్క క్షణం ఉండండి. ఇదిగో ఇటు చూసారా బాబు, గంట నెమళ్ళు గీత తయారు చేసింది. ఇది చూసారా, ఒక రోజంతా తిండి తిప్పలు మానేసి కుట్టింది. ఏరుగమ్మారు బాబు. అటు చూసారా బాబు, అదిగో పెళ్లి కూతురు బొమ్మ. ఇటు చూసారా బాబు, పడవ. వెరీ ఫైన్. ఇటు చూసారా బాబు, ఇది కూడా గీతే తయారు చేసింది. ఇవన్నీ శాంతక కదమ్మా తయారు చేసింది. ఇది చూసారా బాబు, టేబుల్ క్లాత్ Good, very good. ఎంత బాగా అల్లిందో చూడు. బ్యూటిఫుల్. ఇది కూడా మా గీతకే చేసింది. అది నువ్వు తయారు చేసావు. అంటే ఈ గుట్లు అల్లికలు వంటలన్నీ మీ అమ్మాయి చేసిందనమాట. అబ్బో, మీ అమ్మాయి చాలా వచ్చాయి, కానీ సంగీతంలోనే కొంచెం ప్రవేశం అబ్బే, లేదనుకుంటాను. అది కాదు బాబు, ఈ మెట్టికి చదవటంలో కుదరలేదు. మేము సంగీతం చెప్పించాలని అనుకుంటున్నాం. ఏది ఈయనకి నెలయింది చెప్పి ఆర్మని పెట్టి తీసుకురమ్మని. ఏ పని చెప్పగానే చేసే అలవాటు లేదు బాబు. త్యాగరాజు కృతులన్నా, శ్యామశాస్త్రి పాటలన్నా, అదే ఆయన ఎవరు, ఆ? రామదాసు కీర్తనలన్నా మాకెంతో ఇష్టం బాబు. మా ఇంటిల్ల పాది ఆయనంటే చెవి పోసుకుంటారనుకో. రాసి బాగుందా బాబు? మీ మాటలు మనసులాగా చాలా బాగుంది. ఆ అన్నట్టు మర్చిపోయాను, మా గీత ముగ్గులు కూడా చాలా బాగా వేస్తుంది బాబు. గీత, నీ ముగ్గురు పుస్తకం తీసుకురా. ఆహా, వద్దండి, అన్ని ఇప్పుడే చూసేస్తే మళ్ళీ మీ ఇంటికి రావడానికి ఛాన్స్ లేదు. అదేమిటి బాబు, నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. ఇది నీ ఇల్లే అనుకో. ఏమండి? అవును. నమస్కారం సార్. రాము, నమస్కారం సార్. ఆ పిల్లల మెటీరియల్ ఎంత వస్తుంది? వచ్చింది సార్. సిమెంట్ లారీ మాత్రం రేపు వస్తుంది. రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయి. అలాగే సార్. సార్, టైం 5, ఇంకా నో వర్క్. నీకా నాకా? మీకే సార్. అవునులే, నీకు పనే ఉంది. చి, చి, చి. ఇదేంటి అయ్యా? మీకోసమని స్పెషల్ టీ చేశాను సార్. నా బొంద స్పెషల్. నాయనా, స్పెషల్ వద్దు, మామూలు టీ పట్రా. అలాగే సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్. ఓ ఫైన్, లవ్లీ ఫ్లవర్. ఇది తీసుకోండి. థ్యాంక్స్. ఇదేంటి? దిస్ ఈస్ వెరీ ఫైన్. రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీకోసం మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను. ఏమిటో చెప్పుకొని చూద్దాం. మీరు తెచ్చింది మాకెలా తెలుస్తుంది? 1, 2, 3. హార్మోనియం. ఈ హార్మోనియం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? చక్కగా గొంతెత్తి పాడాలనిపించట్లా? ముందు దాన్ని తీసి పక్కన పెట్టండి. మీ హార్మోనియం గోల వింటే ఆ చెట్టు మీద ఉన్న కాకులని కావు కావు అని అరవడం మొదలెడతాయి. ఇవాళ కాకులే ఎగరకొట్టట్లేదా? ఎగరగొడతా. ఇప్పుడు ఈ కాకి పేరు భీంపలాస రాగం. ఎలా ఎగరగొడతానో చూడు. అయ్యో, ఆ కాకిని ఏం చేయకండి. దాన్ని ఎగరకొట్టేస్తే ఆ దిక్కులేని కాకి మా ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది పాపం? అదిగో మీ కాకి అక్కడే ఉంది. మళ్ళీ పారిపోయిందని నా మీద కోపడతారు. నా హార్మోనియం నేర్పించరండి. నో, నీకు తర్వాత. ముందు మీ గీతకు నేర్పుతాను. నాకు మీరే నేర్పించక్కర్లేదు. అదే, కూర్చోండి. ఇవాళ భోజనానికి ఏం పిలవట్లేదా? లేదు, పిలవపోయినా వస్తాను. సాయంత్రం గుడికి వెళ్దామని నాన్నగారు చెప్పమన్నారు. ఎవరు? నేను మీ నాన్నగారునా? అదరా బాబు.
ఏమిటా పిచ్చి చేష్టలు? పిచ్చి చేష్టలు కావు పెద్దమ్మ. ఆ బంగ్లాలో ఉన్న అంకులు ఇలా ఇలా అంటూ పాట పాడతారు. నోరు మూసుకో నువ్వు. రోజు రోజుకి మరీ అల్లరి ఎక్కువైపోతుంది. పో బయటికి. నీకేమైనా మతిపోయిందటే? రేపో మాపో అతనితో పెళ్లి కావాల్సిన దానివి అతన్ని ఎగతాళి చేస్తావా? బాబు అడిగాడు, చేసి చూపించాను తప్ప. బాబుకేం తెలిసే, చిన్నపిల్లాడు. బాబు నువ్వు ఒకటేనా? అతనికి తెలిస్తే అవ్వా ఎంత అప్రతిష్ట. అతను ఏమనుకుంటాడోననే జ్ఞానం కూడా లేకుండా పోయింది ఏమిటే నీకు? అతని పాటలు అంటే నాకేం నచ్చవు. అదిగో అదిగో ఆ తిక్క మాటలే వద్దన్నాను. మాటకి మాట జవాబు చెప్పడం మాత్రం తెలుసుకున్నావు. గీతక్క రండి బాబు రండి. లోపలికి వెళ్ళి ముఖం గడుకుని చీర మార్చుకో. పెద్దమ్మ అంకుల్కి జీవ వచ్చింది. అవునండి, ఆఫీస్ పని కూడా అయిపోయింది. బంగ్లాకి వెళ్తూ ఊరికి ఇలా వచ్చాను. దాందే ఉంది బాబు, మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. అంకుల్ నా జీప్ నడపడం నేర్తావా? ఓ తప్పకుండా. చూడు అక్క ఏం చేస్తుందో చూసాపో. కూర్చోండి. భాస్కర్ లేరండి? లేరు, స్కూల్కి వెళ్ళారు. మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. పర్వాలేదండి, నేను వెళ్తాను. పర్వాలేదు, కూర్చోండి బాబు. ఇవిగో మా గీత వేసిన ముగ్గులు. చూస్తూ కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. నేను ఇంటికి వెళ్తుంటే వెనకాల నుంచి పీప్ పీప్ అని వినిపించింది. భయపడి వెనక్కి తిరిగి చూస్తే జీప్ లో చంద్ర అంకుల్ ఉన్నాడు. జీప్ ఎక్కమన్నాడు, ఎక్కాను. అసలు ఆయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. మీ గీతకి ఏం చేస్తుందో చూద్దాం పదా అన్నాడు. గొప్ప చేసావు. కాఫీ తీసుకోండి బాబు. బాబు లేదండి? ఏమైనా కావాలా? అదే ఏం అక్కర్లేదండి. ముగ్గులు చూసారా బాబు? చూశానండి, చాలా బాగున్నాయి. ఇంకా బాగా వేస్తుంది. చాలా రకాలు వచ్చు. జీప్ నేర్పుతా అంకుల్ అని అడిగాను. నేర్పుతానన్నాడు. ఈసారి కనిపిస్తే ఆయన ఇక్కడ తీసుకురావద్దు. ఏ? ఆయన వచ్చినప్పుడల్లా మొహం కడుకో, బొట్టు పెట్టుకో, సిల్క్ చీర కట్టుకో, సింగినాథం చీర కట్టుకొని ఒకటే తలలోకి అయిపోయింది. అయితేనే నేను జీప్ నేర్చుకుంటాను, నువ్వు సంగీతం నేర్చుకో. ఇదిగో ఈ ముగ్గు చూసారా? 12 చుక్కల ముగ్గు అన్నమాట. ఈ ఊళ్ళో ఎవరు వేయలేరు. మా గీత ఒక్కతే వేస్తుంది. బాగుందా? బాగున్నాయండి. గీత ఏది లోపల ఏం చేస్తుంది? తెలుస్తానుండండి బాబు. గీత, ఒక పాట పాడమంటావా? పాట ఏం వద్దు. ఏ, ఆ రోజున పాడిన పాట బాగలేదా? బాగానే ఉంది. ఎప్పుడు చూసా పాటలేనా? చూస్తూ ఉండు. ఇలా అన్న నువ్వే ఒకరోజు నాకంటే బాగా పడతావు. ఏం బాబు? మరి నాకు జీప్ నడపడం ఎప్పుడు నేర్పుతారు? ఇది రామవనం. ఇక్కడ రాముడు వనవాసం చేశారంట. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు వనవాసం చేశాడో లేదో గాని ఇప్పుడు ఈ చంద్రుడు మాత్రం నిజంగానే వనవాసం చేస్తున్నాడు. ఏ, మీకు ఇక్కడ బాగోలేదా? బాగానే ఉంది. నిజంగా బాగుందా? నిజంగానే బాగుంది. లేకపోతే ఇంత విశాల ప్రపంచంలో ఇన్ని ఊళ్ళు ఉండగా నేను మారేడుమిల్లి అనే ఊరు రావటం, ఇక్కడ రామనాథం గారు అనే హెడ్ మాస్టర్ ఉండటం, ఆయన రెండో అమ్మాయి గీతకి ఇంకా పెళ్లి కాకపోవటం, 2-3 సంవత్సరాల నుంచి సంబంధాల కోసం వెతుకుతూ ఉండటం. మీకు తెలుసా నాకు సంబంధాల కోసం వెతుకుతున్నారని? తెలియదనుకో, కానీ ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా? తప్పే. ఆయన నా పెళ్లి గురించి ఎవరు విచారపడక్కర్లేదు. ఏం పెళ్లి చేసుకోవా? చేసుకోను. ఎప్పటిదాకా? ఎంత కాలం అయినా సరే. అసలే మన మెట్రిక్ పరీక్ష రాశాను. అదేమవుతుందో అని భయపడి చేస్తున్నాను బాబు. నువ్వేం భయపడకు, నేనున్నా కదా. మీరేం చేస్తారు? పెళ్లి చేసుకుంటాను. ఎవరిని? ఆ భయపడేవాళ్ళని. ఇక్కడ ఎవరు భయపడుతున్నారు? నువ్వు భయపడుతున్నావు కదా. అయ్యా, నేను భయపడేది మొన్న రాసిన లెక్కల పేపర్ గురించి. ఓ అదే, పెళ్లి గురించి భయపడుతున్నావేమో అనుకున్నాను. నీకు పరీక్ష పోయినా పెళ్లి అవుతుందిలే. ఛ,